ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. ఇక రేపు 7వ తారీఖు నుంచి కూడా 2 నడక మార్గంలో కూడా మీకు దర్శనం టికెట్లు ఇవ్వరు. ఈరోజు సాయంత్రం నుంచి కూడా శ్రీవారి నడక మార్గానికి సంబంధించి అలాగే అలిపిరి నడక మార్గానికి సంబంధించి మీకు తిరుపతిలోని అలిపిరి దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో నడక మార్గం టోకెన్లు అయితే ఇస్తున్నారు. దయచేసి విషయం మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. ఇక రేపటి నుంచి కూడా భక్తులందరూ డైరెక్ట్గా భూదేవి కాంప్లెక్స్కి వచ్చి నడక మార్గం టోకెన్స్ మీరు తీసుకోండి. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే నిన్న సాయంత్రము మీ అందరికీ కూడా ఈ రోజుకి సంబంధించి ఉచిత సర్వదర్శనం టోకెన్లు స్టార్ట్ చేశారు. దాదాపు 16,000 టోకెన్లు అయితే నిన్న సాయంత్రము 5 గంటల సమయానికి స్టార్ట్ చేశారు. అవి పూర్తిగా అయిపోయాయి. ఈ రోజుకి సంబంధించి శ్రీవారి నడక మార్గం టోకెన్లు కూడా అయిపోయినాయి. అలాగే జూన్ 7 నుంచి 11 వరకు కూడా పద్మావతి అమ్మవారి గుడిలో తిరుపతిలో ఉన్నటువంటి పద్మావతి అమ్మవారి గుడిలో మీ అందరికీ వార్షిక తెప్పోత్సవాలు అయితే జరుగుతున్నాయండి. దీని కారణంగా తిరుచానూరు అమ్మవారి ఆలయంలో 5 రోజుల పాటు కళ్యాణోత్సవము ఉంజల సేవ రద్దు చేస్తున్నట్టు టీటీడీ వారు మనకు చెప్పడం జరిగింది. ఇక మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తా. ఇందులో జాయిన్ అయితే మీకు అన్ని లైవ్ అప్డేట్స్ కూడా నేను పెట్టడం జరుగుతుంది. అలాగే జూన్ 9 నుంచి 11 వరకు కూడా తిరుమల కొండపైన సాలకట్ల జ్యేష్ఠాభిషేకము స్వామివారికి చేస్తున్నారు. తప్పకుండా దీనికి కూడా మీరందరూ రావాలి. అలాగే తిరుమల కొండపైన భక్తుల రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం అయితే దాదాపు 1,00,000 మంది స్వామివారిని దర్శనం అయితే చేసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దర్శనం టికెట్ ఉన్నవారే ఎక్కువగా రావడానికి ప్రయత్నం చేయండి. చూడండి, మీకు ఇక్కడ నిన్నటి రోజు 67,284 మంది దర్శనం చేసుకున్నారు. 31,228 మంది తలనీలాలు ఇచ్చారు. ఇక ఈరోజు ఎటువంటి టికెట్ లేని వాళ్ళకి 15 గంటలు క్యూ లైన్లో ఉండే పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ మీకు 300, 500 రూపాయల టికెట్ లేదా ఏదైనా సేవా టికెట్లు ఉంటే కనీసం 5 నుంచి 6 గంటల్లో మీకు దర్శనం అయిపోతుంది. సెప్టెంబర్ నెలకి సంబంధించి దర్శన టికెట్లన్నీ మరొక 4-5 రోజుల్లో మీకు అప్డేట్ అయితే టీటీడీ నుంచి వస్తుంది. ఆగస్టు వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు రూములు కూడా అఫీషియల్గా ఆన్లైన్ బుకింగ్ ద్వారా అయితే అయిపోయాయి. ఇక అఫీషియల్గా వెబ్సైట్ ద్వారా జూన్, జూలై, ఆగస్ట్ నెలకి అన్ని టికెట్లు అయిపోయాయండి. టికెట్ ఉండి లేకుండా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. అయితే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, జూన్కి టికెట్లు ఏవి కూడా మీకు ఆన్లైన్లో అవకాశం లేదు. కేవలం ఉచిత సర్వదర్శనం టోకెన్ దర్శనం చేసుకోండి, తిరుపతి వచ్చి తీసుకొని. కానీ జూలై, ఆగస్ట్ నెలకైతే మీకు హోమం టికెట్లు ఉన్నాయి. అవి మీరు బుక్ చేసుకొని దర్శనం చేసుకోవచ్చు. ఓకేనా? ప్రస్తుతానికైతే సర్వదర్శనము, అలిపిరి నడక మార్గము టికెట్ కౌంటర్లన్నీ కూడా తిరుపతిలో విష్ణు నివాసము, భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసంలో మాత్రమే మీకు ఇస్తున్నారు. నడక మార్గం వాళ్ళైతే భూదేవి కాంప్లెక్స్లో మాత్రమే తీసుకోగలరు. ఉచిత సర్వదర్శనం అయితే ఈ 3 చోట్ల ఎక్కడైనా మీరు తీసుకోవచ్చు. అలాగే అలిపిరి నడక మార్గము, శ్రీవారి నడక మార్గం టైమింగ్స్ పైన స్క్రీన్ పైన పెట్టాను. అలాగే ఉచిత సర్వదర్శనము ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు మీకు ఈ టికెట్లు ఇస్తున్నారు. తప్పకుండా మీరు తీసుకోండి. ఓకేనా అండి? ఈ వీడియో నేను ఇంతటితో సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.